సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నిషధం కావ్యపట్టణం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పట్టణాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 9వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ వెంకటరత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. ఈతడు దరిద్రుడవు నన్నుచు నేర్పడనర్థిలలాటబట్టికన్ శతధృతి వ్రాసినట్టి లిపిజాలమనర్థముగాని ఎట్లుగా వితరణ ఖేళనా విభవ విభ్రమ నిర్జిత కల్పభూరుహుండతడు దరిద్రతా గుణమునందు దరిద్రుని చేయునాతని. ఈతడు దరిద్రుడవు ననుచు ఏర్పడనర్థిలలాట పట్టికన్ శతధృతి వ్రాసినట్టి లిపిజాలము అనర్థముగాని ఎట్లుగా. బ్రహ్మ అతని నుదిటిన దరిద్రుడవుతాడు అని రాశాడట. శతధృతి అంటే బ్రహ్మ. అర్థి లలాట పట్టికన్ శతధృతి వ్రాసినట్టి లిపిజాలము. ఏమని రాశాడు ఆయన? ఇతడు దరిద్రుడవు ననుచు, అది ఇతడు దరిద్రుడవుతాడు అని ఏర్పడన అర్థి లలాట పట్టికన్ శతధృతి వ్రాసినట్టి లిపిజాలము అనర్థముగాని ఎట్లుగా. అది అనర్థం కాకుండా, అర్థం లేకుండా పోకుండా అని, అంటే దాన్ని అబద్ధం కాకుండా అని నిజం చేస్తూ, బ్రహ్మదేవుడు రాసిన రాతను నిజం చేస్తూ అని. సాధారణంగా రాజు సంపద ఉంది, ఐశ్వర్యవంతుడు, ఆయన దరిద్రుడు ఎట్లా అవుతాడు? కాడు కదా. కానీ బ్రహ్మదేవుడు రాసిపెట్టాడు. మరి అది నిజం చేయాలంటే ఏం చేయాలి? అదిగో వితరణ ఖేళన విభవ విభ్రమ నిర్జిత కల్పభూరుహుండతడు. అతడు కల్పభూరుహం వంటి వాడు. దానాలు అడిగిన వాళ్ళకి లేదనకుండా దానం చేస్తాడు. చివరికి ఏమవుతాడు? రఘుమహారాజు గారు కనుక ఎట్లా అయితే చేసిన అన్ని దానాలు అడిగిన వాళ్ళందరికీ దానాలు చేసేసి ఏమీ లేని వాడే నిలిచినట్టుగా ఇక్కడ ఈయన కూడా అలా అవుతాడు. వితరణ ఖేళన విభవ విభ్రమ నిర్జిత కల్పభూరుహుండతడు. వితరణం అనేటువంటి క్రీడలో విభవ విభ్రమ నిర్జిత అన్ని విశేషణాలే. అలా ఆయన విభవము అంటే వైభవము, అతిశయము. విభ్రమము అంటే విలాసం. నిర్జిత అంటే గెలవబడినటువంటి కల్పభూరుహం కలిగినవాడు. అంటే కల్పభూరుహాన్ని కూడా ఈ దానాలు చేయటంలో కల్పభూరుహాన్ని కూడా మించిపోయాడు, దాన్ని జయించాడు అని, అంతటి దానాలు చేశాడు అని. అటువంటి కల్పభూరుహుండతడు దరిద్రతా గుణమునందు దరిద్రుని చేయనాతని. దరిద్రుని చేయు నాతని. దరిద్రతా గుణములోనే దరిద్రుని చేస్తున్నాడు. దరిద్రా గుణాన్నే దరిద్రం చేసేటట్టు. అంటే దరిద్రం అంటేనే లేమి. దానిలోనే లేమి చేయటం అంటే దానికి విపర్యంగా అర్థం చేయటం. ఇప్పుడు ఏమైంది? దరిద్రత, పేదరికము అనేటువంటి ధర్మంలో ఈయన్ని ఇంకా పేదన చేయటం అని. దరిద్రతా గుణం అంటే పేదవాళ్ళ సమూహం, అంతే కదా. ఆ గుణాల యొక్క సమూహం పేదరికం అనే గుణం. దాంట్లో పేదనగా చేయడం అంటే అక్కడ లేకపోవడం అనే కదా. అట్లా అది విపర్యంగా చెప్పడం వల్ల ఆ వాక్యానికి అన్వయించుకోవడానికి వాక్య నిర్మాణం కొంచెం, వాక్య నిర్మాణమే, ఇంకేం లేదు. దరిద్రతా గుణమునందు దరిద్రుని చేయడం. వేరసి అర్థం ఏమొస్తుంది? భాగ్యవంతుడేనే, దరిద్రుడని కాదు. దరిద్రతా గుణాన్ని దరిద్రుని చేయడం అనమాట. అది
ఇలా అన్యథాకరించగలడు అని. ఏమిటి అన్యథాకరించగలడు? బ్రహ్మరాసిన రాధను వేరే విధంగా చేయగలడు అని. బ్రహ్మ ఏం రాశాడు? మీరు దరిద్రుడు అవుతాడని రాశాడు. కానీ చివరికి ఈ చివరి వాక్యంతో అది కాదు అని దాన్ని తిరగ రాశాడని. అన్యథాకరించడం అనేది ఇది ఒక రకమైన అతిశయోక్తి అలంకారం, అన్యథాకరించడం అనేది కూడా. కాబట్టి ఈయన బ్రహ్మరాతను అన్యథాకరించగలిగిన శక్తి కలిగిన వాడు అని, వేరే విధంగా రాయగలిగిన శక్తి కలిగిన వాడు అని, మార్చగలిగిన వాడు అని. ఇలా నలుడు గురించి విశేషణం. అతని కీర్తి ప్రతాపంబులవనిగలుగా, అతని కీర్తి ప్రతాపంబులవనిగలుగా నేల ఇవి అంచు మదిలోననే బుడుదలుచునప్పుడు పరివేషమిషమున అబ్జసూర్య మండలముల విధాతృండు గుండలించు. కుండలించడం అంటే సున్నా చుట్టడం, కుండలించుట. విధాతృనందు గుండలించు, విధాతృనందు కుండలించు. కుండలించడం అంటే సున్నా చుట్టడం అని. పరివేషం అంటూ ఉంటారు, దీన్ని గూడు అంటారు. లేకపోతే సూర్యుని చుట్టూతో చంద్రుడి చుట్టూతో ఉండేటువంటి గుండ్రని ఆర ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది, అది అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది, అది గూడు అంటూ ఉంటారు. అది పరివేషము. ఇక్కడ అతని కీర్తి ప్రతాపములు అవనిగలుగా, కీర్తి ప్రతాపములు, కీర్తి తెల్లగా ఉంటుంది, ప్రతాపం మరి పరాక్రమం కదా అది. ఇక్కడ అందుకే పరాక్రమాన్నేమో సూర్యుడితోటిను, కీర్తినేమో చంద్రుడితోని పోలుస్తూ ఉన్నాడు. కీర్తి ప్రతాపంబులు అవనిగలుగా ఏల ఇవి అంచు మదిలో నన్ను ఎప్పుడు తలచు బ్రహ్మ. ఆయన అనుకుంటూ ఉంటాడట, నలుడు అక్కడ ఉన్నాడు, కీర్తి ప్రతాపాలు విస్తరించి ఉన్నాయి, ఇంకా సూర్యుడు చంద్రుడు ఎందుకు అని. అప్పుడు పరివేషమిషమున అబ్జ సూర్యమండలముల విధాతృండు గుండలించు. అప్పుడప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే సూర్య చంద్రమండలాలని పరివేషమిషమున గుండలిస్తున్నాడట. పరివేషం గూడు కట్టడం లాంటిది, చుట్టూరుతో గుండ్రంగా. ఆ వంకతోటి ఇగో ఈ బ్రహ్మదేవుడు అబ్జుడికి సూర్యుడికి, అబ్జుడు అంటే చంద్రుడు, సూర్యుడు అబ్జ సూర్య మండలములను గుండలించు సున్నా చూడుతున్నాడు. సాధారణంగా అందుకే ఇందాక మనం ఏమనుకున్నాం, కీర్తి ప్రతాపంలో అనుకున్నాం, కీర్తి ఏమో చంద్రుడు అని, ప్రతాపం ఏమో సూర్యుడు అని దానికి సంబంధించి. అలాగే కీర్తి సాధారణంగా తెల్లగా ఉంటుంది, ప్రతాపం అనేది వేడిగా ఎర్రగా ఉంటుంది అని వర్ణన, అది కవి సమయం అంతే. ఆ నలుండు నలిన బాంధవుండును పోలే ప్రతిదినమును అభ్యుదయమునందు క్రమమున శైశవమును అతిక్రమించి బాల్యం దాటాడటండి. నలిన బాంధవుని పోలే అన్నాడు. నలిన బాంధవుడు అంటే సూర్యుడిలాగా అని మళ్ళీ ఒక పోలిక. ఆ నలుండు నలిన బాంధవుడును పోలే ప్రతిదినమును అభ్యుదయమునందుచు దినదినాభివృద్ధి పొందుతూ క్రమమున శైశవమును అతిక్రమించి శైశవాన్ని దాటి యవనారంభమున అరిదుర్గలుంఠనావసరములం పోలే లోహార్గళ దీర్ఘపీనతయును గోపుర ద్వార కవాట దుర్ధర్ష తిర ప్రసారితయును బాహావక్షముల చేత బందీగ్రాహము గ్రహించి రోమకోటి కపటమున హాటక గర్భుండు పాటించి లిఖించిన సుగుణ గణన రేఖలు అవయములం పొదుపార సంపూర్ణ పూర్ణిమ చంద్రబింబము విడంబింపంజాలు నెమోగమునకున్ కళంకాలంకార శంకను అంకురింపంజేయన్ చాలు కోమల శశురాజి విరాజిల్ల గండు మెరసి రెండవ కుసుమ కోదండును బోలే విలాసిని మండలికిన్ కనుల పండువై వెండియున్. ఇది క్రమంగా ఈయన యవనుడయ్యాడు. అందుచేతే ఆయన యొక్క భుజం యొక్క వక్షస్థలం యొక్క వెడదనం, అలాగే రోమకోటిని, అలాగే ఆ ముఖాన్ని, సంపూర్ణ పూర్ణచంద్రం పోలినటువంటి ముఖాన్ని, శశురాజిని, ఇలా అనేక అంశాలను చెబుతూ ఈయన
కుసుమ కోదండనం పోలే విలాసిని మండలికని కన్నుల పండుగ వెండివు అన్నాడు. చివరికి ఏం చెబుతున్నాడంటే మన్మధుడు లాగా కుసుమ కోదండనం పోలే పుష్పబాణులాగా విలాసిని మండలికి స్త్రీలకు కన్నుల పండుగై ఉన్నాడట వెండియున్ మరలా అని. ఇలా ఆయన వర్ణన చేశాడు పూర్తిగా. ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఆకారం ఎలా ఉంది అని చెప్పడం కోసం ఒక వచనంలో ఆయన యొక్క యవ్వనాన్ని, అట్లాగే ఆయన యొక్క గుణాలని, అలాగే ఆయన ముఖాన్ని ఇలా వర్ణించుకుంటూ వచ్చాడు. దాస్యమునరించు విధుడే తదాస్యమునకు పల్లవములే తదంగ్రి సంపల్లవములు జలరుహములకు తచ్చయచ్ఛాయదాయ అనగనతడొప్పె నవయవనాగమమునా. ఈ కొత్తగా వచ్చినటువంటి యవనం, నవయవనం, నూతన యవ్వనుడు కాబట్టి ఆయన ముఖం ఎలా ఉంది, పాదాలు ఎలా ఉన్నాయి, అలాంటి అంశాలు ఇక్కడ చెబుతున్నాడు. ఏమిటట? దాస్యమునరించు విధుడు దాస్యమునకు, ఆయన యొక్క ముఖానికి చంద్రుడు దాస్యం చేస్తాడట. దాస్యమునరించు విధుడు, విధుడు అంటే చంద్రుడు. దాస్యం అనరించు విధుడు ఏతదాస్యమునకు, ఆయన యొక్క ముఖానికి, హాస్యము ముఖము, దాస్యం చేస్తాడట చంద్రుడు. అంటే చంద్రుడి ముఖం కన్నా చంద్రుడి కన్నా చాలా అందంగా ఉండేటువంటి ముఖము అని చెప్పటం. పల్లవములే తదంఘ్రి సంపల్లవములు, అలాగే పాదాల యొక్క కాంతి, పాదాల యొక్క అందము ఎలా ఉంటుందంటే పల్లవములను, లేత చిగుళ్లను ఆశ్రయిస్తున్నాయి. ఈయన పాదాల యొక్క సొంపుల ముందు చిగుళ్ళు, లేత చిగుళ్ళు, ఎర్రగా ఉండే లేత చిగుళ్ళు లేశం అవుతున్నాయి. అంతకన్నా బాగుంటున్నాయి ఈయన పాదాలు అని చెప్పటం. పల్లవాల కన్నా కూడా, లేత పల్లవ చిగుర్ల కన్నా కూడా. పల్లవములే తదంగ్రి సంపల్లవములు, సంపదలో లేశములు అని. పల్లవములు, లేశములు ఈయన పాదాలు కాదు, అది పల్లవములు, సంపల్లవములు. జలరుహములకు తచ్చయచ్ఛాయదాయ, జలరుహాలు అంటే జలము నుండి పుట్టినవి, జలే రోహంతి జలరుహ అని. ఇవి నీళ్ళలో పుట్టేవి పద్మములు, కలువలు, కమలములు. పోని కలువలు రాత్రిపూట ఉంటాయి, కమలములు పగలపూట ఉంటాయి. ఏవైనా జలంలో నుంచి పుట్టేవే. ఇక్కడ కమలములు తీసుకున్నాడు. కమలములు తచ్చయచ్ఛాయదాయ, అతని యొక్క చేతి కాంతికి శత్రువులు అవుతాయి. దాయ అంటే శత్రువు. ఆ విధంగా అవి చేతులు కమలాలతో పోలుతున్నాయి, అంతకు మించి ఉన్నాయని చెప్పడం కోసమే. ఈ రకంగా ఆయన అనగానతడు ఒప్పే నవయవ్వనాగమనం ఆగమమున నవయవ్వనాగమమున, నూతన యవ్వనం యొక్క ఆగమనంతో, రాకతోటి ఆయన ఇలా ఒప్పుతున్నాడు అని చెప్పడం. ముఖము చంద్రుడిని అతిక్రమిస్తోందని, అలాగే పల్లవాలను పాదములు, అంఘ్రి సంపదలో తృణీకరిస్తున్నాయని, జలరుహాలు ఆయన యొక్క శరీర ఛాయకు, లేకపోతే చేతుల యొక్క ఛాయకు, కాంతికి శత్రువులు అవుతున్నాయని ఇలా ఒప్పుతున్నాడు అని చెప్పటం. అనగా అతడు ఒప్పెన్ నవయవ్వనాగమమున, వాని కలలోనగా అయ్యవసరమున, వాని కలలోనగానని వనజముఖియు, వాని మార్పున పేర్కోని మానవతియు,
వానిగా ఆత్మ భావించి వరుని కవయన పళింపని సతియులేదయ్యనచట. కవులు కొంచెం కొన్ని సందర్భాల్లో ఔచిత్యం అనౌచిత్యం అనేది ఆ భావావేశంలో గమనించకుండా కొంత ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ పద్యం చూడండి ఎలా ఉందో. వాని కలలోనగా ఆనని వనజముఖియు, ఆయనని కలలో కానని వనజముఖి, ఆయన అందానికి అదే పనిగా ఆయన అందాన్ని తలుచుకోవటం వల్ల చూడటం వల్ల అవి కలలోకి వచ్చి ఇలా అవుతాయని. ఇది వాని కలలోన కానని వనజముఖియు, ఎవరు కూడా ఏ స్త్రీ కూడా ఆయనని కలలో చూడకుండా ఉండదు అని. వానేమో ఆర్పున పేర్కోని మానవతియు, అలాగే పొరపాటునైనా సరే తన మగనిని నలుడు అని పిలవకుండా ఉండటం ఉండదని. పొరపాటునైనా సరే నలుడు అని పిలుస్తుంది అని, ఏ మానవతి అయినా కూడా అని. వాని మార్పున పేర్కోని మానవతియు, పేర్కొనని అంటే వానిగా ఆత్మభావించి వరునిగా వయన పళింపని సతియు. ఇదిగో తన పతిని నలునిగా భావించి పతితో కూడుట, వానిగా ఆత్మభావించి వరుని గవయన్ అప్పళింపని సతి అని. ఆ రకంగా ప్రయత్నించినటువంటి సతి లేదయ్యనచట, అక్కడ లేదు అని. ఇది కొంచెం అతిశయంగా అనిపిస్తుంది, కొంచెం అనౌచిత్యంగా కూడా అనిపించవచ్చు. సరే, సతీ సాధ్వి పతివ్రత అనే పదాలన్నీ కూడా మరి ఇవి కాబట్టి ఏకవాచకాలు. అదే సతీ సాధ్వి పతివ్రత అనే ఒకే అర్థాన్ని సూచిస్తూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ సతియు అన్నప్పుడు పతివ్రత అని చెప్పాలి. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి భావానికి లోనవుతున్నారు, ఇలాంటి పొరపాటుకు లోనవుతున్నారు, లేకపోతే ఈ రకంగా ఆయన్ని మనసులో అనుకుంటున్నారు అని చెప్పి చెప్పడం అనేది కొంత అతిశయంగా భావించాలి, కానీ అదే సమయంలో కొంత అనౌచిత్యంగా కూడా అనిపించవచ్చు. సరే, దరహసితావధీరిత సుధాకర బింబము నేత్ర నిర్జితాంబురుహమునైన ఆ నిషధ భూవరునులసితానంబుతో సరిమరియుండు గల్గమికి సంశయమేటికి తద్వయీ విచిత్వర కమనీయ వస్తురహితం బగునట్టి జరాచరంబునం. దరహసిత అవధీరిత సుధాకర బింబము నేత్ర నిర్జితాంబురుహము అయినయా నిషధ భూవరును లసితానంబుతో సరిమరియుండు గల్గమికి సంశయమేటికి తద్వయీ విచిత్వర కమనీయ వస్తురహితం బగునట్టి చరాచరంబునం. ఇక్కడ ఆయన నవ్వు దరహసితము సుధాకర బింబాన్ని అవధీరితం చేస్తుందట. సుధాకర బింబం అంటే చంద్రుడు, చంద్రబింబాన్ని తక్కువ చేస్తుంది అని, తిరస్కరిస్తుంది అని. ఏది? ఆయన యొక్క నవ్వు. అంటే దరహసిత అవధీరిత సుధాకర బింబము. అలాగే నేత్ర నిర్జితాంబురుహము, కన్నుల చేత జయింపబడినటువంటి అంబురుహము, పద్మము, కమలము. ఈ కమలాలు చాలా అందంగా ఉంటాయి, పద్మాలని. పద్మం అన్నా కమలం అన్నా ఒకటే. ఇవి చాలా అందంగా ఉంటాయని వికసించినప్పుడు అదిగో ఈయన కనులు వాటిని కూడా జయిస్తున్నాయని అందంలో. ఎవరు? ఈ నిషధనాథుని యొక్క నవ్వు గాని, అలాగే కనులు గాని, ఈ రెండు. ఆయనయా నిషధ భూవరును ఉలసిదానంబుతో, ఆ రకంగా వికసించినటువంటి ఆయన యొక్క ముఖంతో
విరాజిల్లుతున్నటువంటి ఆయన యొక్క ముఖంతో సరి మరి ఉండుగలగా మీకు సంశయమేటికి, పోల్చడానికి మరి ఒకటి లేదు, దాంట్లో సందేహమే లేదు ఆయన ముఖంతో పోల్చడానికి. చంద్రుణ్ణి, ఆయన నవ్వు ముఖము చంద్రుణ్ణే తిరస్కరిస్తోంది, తక్కువ చేస్తోంది. ఆ కనులు పద్మాలనే తక్కువ చేస్తున్నాయి, జయిస్తున్నాయి. అటువంటి ముఖాన్ని, ఉల్లసితమైనటువంటి ముఖంతో సరి అయినటువంటిది ఇంకొకటి కలగమికి సంశయమేటికి లేకుండా ఉంది అని చెప్పడానికి సందేహం ఎందుకు అని. తద్వయీ విచిత్వర కమనీయ వస్తురహితం బగునట్టి చరాచరంబునన్. తద్వయీ, ద్వయి అంటే రెండు, ఆ తద్వయి అంటే ఆ రెండు అని. ఏమిటా రెండు? ఒకటేమో చంద్రుడు, రెండేమో కమలం. తద్వయీ విచిత్వర కమనీయ వస్తు రహితంబగునట్టి చరాచరంబునం. సరే, ఆ రెండిటిని జయించడం విచిత్వరం అంటే జయించినటువంటి అని, గెలిచినటువంటి అని. కమనీయ వస్తురహితం, మనోహరమైనటువంటి పదార్థం ఏది కూడా లేకపోవడం వల్ల అయినటువంటి ఈ చరాచరమున ప్రపంచంలో, అంటే సాధారణంగా ముఖము కళ్ళు అనేవి చాలా అందాన్ని సూచించేవి కాబట్టి అంతకు మించినటువంటి ఏది చంద్రుడు కమలం, అంతకు మించి ఈయన ముఖం ఉండటం వల్ల ఇంకా అంతకన్నా చరాచర లోకంలో ఇంకేముంటాయి అని చెప్పటం. ఈ చరాచర లోకంలో ఉన్నంత అత్యంత అందమైనటువంటి ఆ రెండింటినీ ఈయన ముఖం, నవ్వు ముఖం, కనులు జయించినవి అని చెప్పటం. అందుకే చరాచర సృష్టిలో చంద్రుడి కంటే కమలం కంటే సుందరమైన వస్తువు లేదు అనేది చెప్పడం ఒకటి, అలాంటి దాన్ని మించింది ఈయన ముఖం అని చెప్పడం ఇంకొకటి. ఇది ఇందులో ఉన్న విశేషం. తల వెంట్రుగలెగగట్టెడు వలదినయాన్ నృపకుమారకుడు కడిమిమయన్ నలు దశల కరుల గండస్థల ఫలకములను లిఖించే జయశాసనముల్. తల వెంట్రుకలు ఎగగట్టడి కొలదిన ఆ వయసులో అని, తల వెంట్రుకలు ఎగగట్టినటువంటి వయసులో అని, దాదాపుగా చిన్న వయసులోనే, ఆ వయసులోనే ఎగగట్టడం అనేది ఒక రకంగా బాల్యం అనాలి. జుట్టు వెంట్రుకలు పైకి కట్టడం అనేది బాల్యం అయింది. ఆ వయసులోనే తల వెంట్రుకలు ఎగగట్టెడు కొలదిన ఆ నృపకుమారకుడు, ఆ నలుడు కడిమిమయన్ చాలా పరాక్రమంతో నలు దశల 4 దిక్కుల యందు కూడా, అంటే అన్ని దిక్కుల యందు అని చెప్పడం. నలు అనేది 4 అని సాధారణంగా చెప్పిన, నలు దశలను అంటే అన్ని దిక్కుల యందు అని చెప్పడం. కరుల గండస్థల ఫలకములను లిఖించన్ జయశాసనాలని ఏనుగుల యొక్క గండస్థల ఫలకాల మీద లిఖించాడు అని. ఆ రకంగా ఆయన దిగ్విజయ యాత్రలు చేశాడు, జయించాడని చెప్పడం. ఇది బాల్యంలోనే. తరుణ పాథోరుహ అధో విధానమునను ధరణినాథ కిరీటాగ్రదానమునను ఊర్ధమయ్యడు. ఇది ఎంచునకో విధాత తత్పదంబూర్ధరేఖాంకితంబు చేసే. ఇక్కడ తరుణ పాథోరుహ అధో విధానమునను ధరణినాథ కిరీట అగ్రధానమునను, ఇక్కడ చాలా చక్కగా అలంకారయుతంగా రాశాడు. పైన విధానము అన్నాడు, కింద అగ్రధానము అన్నాడు. ఈ విధానమునను దానమునను అనేది యమకాలంకారంలోకి వస్తుంది.
ఊర్ధమయ్యడునిది అంచునొకో విధాత తత్పదంబు ఊర్ధ్వరేఖ అంకితంబు చేసే. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం కూడా ఉంది, శాస్త్ర సూక్ష్మం కూడా ఉంది. ఏమిటంటే సాముద్రిక శాస్త్రంలో సర్వాధికుడు అని చెప్పడానికి పాదంలో నిలువు గీత గీస్తాడట. నిలువు గీత ఉంటే, పాదంలో ఎవరికైనా నిలువు గీత ఉంటే ఆ నిలువు గీత గలవాడు సర్వాధికుడు అవుతాడట సాముద్రిక శాస్త్రం ప్రకారం. ఇదిగో నలుగుడికి అలా ఉంది అని చెప్పడానికి తత్పదంబు ఊర్ధ్వరేఖ అంకితంబు చేసే అన్నాడు. ఆ పదానికి ఊర్ధ్వరేఖ ఉండేటట్టుగా చేశాడు, నిలువుగా గీత ఉండేటట్టుగా ఉంది చేశాడు అని విధాత బ్రహ్మ. అదిగో ఆ రకమైనటువంటి ఒక శాస్త్ర రహస్యాన్ని ఉదాహరణకి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారా అనుకుంటే, వాళ్లకు ఆ శాస్త్రాల మీద కనీసము కొంత పాండిత్యమో కొంత అవగాహన ఉంటే తప్ప ఇలాంటివి రాయడం సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు కొత్త కొత్త విషయాలు చదువుతున్నప్పుడల్లా వాళ్ళు చాలా శాస్త్రాలని వాళ్ళు ఆ రకంగా చదివారనేది మనం అర్థం చేసుకోవాలి ముందు. ఇక్కడ సాముద్రిక శాస్త్రం తెలియకపోతే ఈ మాట రాయలేడు కదా. విధాత తత్పదంబు ఊర్ధ్వరేఖాంకితంబు చేసిన అన్నాడు. ఊర్ధ్వరేఖాంకితం అంటే పైకి రేఖ ఉండేటట్టుగా గీశాడు అని. పైకి రేఖ ఉంటే ఏమవుతుంది? నిలువుగా గీత ఉంటే అంటే సర్వాధికుడు అవుతాడట. ఇది ఒక విశేషం. ఇలాంటి రహస్యాలు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ పోతూ ఉంటే కొన్ని అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. తరుణ పాధోరుహాధో విధానమునను ఆయన యొక్క పాదము పాధోరుహ అధో విధానం. పాదోరుహము అంటే పాధ అంటే ఇక్కడ నీరు, రుహము అంటే కమలం, నీళ్ళలో పుట్టేది కాబట్టి. ఇది అధో విధానమునను దాన్ని కిందు చేయటం వల్ల అని. అధోరుహం ఇది కమలాన్ని కిందు చేయటం, కించపరచడం పోని. పాదం అలాగే ధరణినాథ కిరీటాగరధానమునను, లోకంలో ఉన్నటువంటి రాజులంతా కూడా ధరణినాథులు, వాళ్ళ కిరీటాలు ఆ పాదాల మీద అగరధానం పైన ఉంచటం, పాదాల పైన ఉంచటం. పాదాల మీద ఉంచడం అంటే తలలోంచి నమస్కారాలు చేస్తారు, ఆ కిరీటాలు పాదాలకు తాకేటట్టుగానే. అందుకని ధరణినాథ కిరీటాగరధానము అన్నాడు. రాజుల యొక్క కిరీటాలు ఆ పాదాల పైన ఉండటం అన్న. ఊర్ధ్వమయ్యడునిది అంచునకో విధాత, ఇది పైకి ఉంటుంది, ఊర్ధ్వమయ్యడును అని తలంచి విధాత తత్పదము ఊర్ధ్వరేఖాంకితము చేశాను. ఆ రకంగా ఆయన పాదానికి నిలువుగా ఒక గీత గీశాడు, అందరికన్నా ఉత్కృష్టుడు అని చెప్పడానికి. ఇక్కడ పాథోరుహము అన్నది ఒక కొత్త పదం, అది కమలము అని అర్థం. అలాగే విధానము దానము అన్న దగ్గర అధో విధానము అంటే కింది కొంచెం, అక్కడ అర్థభేదం. అలాగే ధరణినాథ కిరీట అగరధానము అన్నప్పుడు పైన ఉంచటం, కిరీటాలు తలల మీద ఉండేటువంటి కిరీటాలు ఆయన పాదాల పైన ఉంచటం అన్నమాట. ఇలా ఇది యమకాలంకారం కిందకు వస్తుంది. అవ్యవధానంగా ఉంది, అర్థభేదం ఉంది, ఇది యమకాలంకారం అవుతుంది. సరే, మిగతాది రేపు చూద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపట్టణం కావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.